జగన్ గారి ప్రభుత్వంలో నీకు మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. ఏం జరుగుతుంది మంచి అంటే ఏం చెప్తావు? ఆయన ఇచ్చినవి జరుగుతుంది. అదే ఏమి ఇచ్చారు నీకేమన్నా? అన్ని ఆయన ఇచ్చినవి నాకు వస్తూనే ఉండి. నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 3000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? అప్పుడు 2000. మరి పింఛన్ కోసం నువ్వు వెళ్తున్నావా, వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాళ్ళే తెచ్చిస్తారు. ఎవరు తెచ్చిస్తున్నారు? వాలంటీర్లు తెచ్చిస్తారు. వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా? బాగా అంటే ఏం పని, వాళ్ళు చేసే బాగా పని అండి. మరి సచివాలయంలో పని బాగా చేస్తున్నారా? నేను సచివాలయానికి బాను. సీఎం ఎవరు కావాలి నీకు? సీఎం ఎవరు కావాలంటే జగనే కావాలి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ కావాలనుకుంటా? జగన్. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తావు? జగన్ అభిమానంతో చెప్తున్నావా? డెవలప్మెంట్ చేస్తున్నాడు? డెవలప్మెంట్ చేస్తుండే, అన్ని చేస్తుండే. జగన్మోడి 18 నిన్నోడికి డబ్బులు అన్ని రైతు అన్ని జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది. నీకు ఓటు వచ్చిందా? ఓటు వచ్చింది. ఫస్ట్ సారా? ఫస్ట్ సార్. ఎవరికి వేస్తావు ఫస్ట్ ఓటు? జగన్ కి. జగన్ కి. నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? రాజగోపాల్ రెడ్డి. మరి సీఎం? జగన్. అన్న ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ రావాలి. ఎందుకన్నా వైఎస్ఆర్? మాకు ఇష్టమన్న వైఎస్ఆర్ అంటే ఇష్టమని మేలు జరిగింది. గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏమి జరగలేదు. మీకు జరిగిన మేలేందన్న జగన్? కాలనీ ఇచ్చాడు, అమ్మ ఒడి ఇచ్చాడు, మంచి ఎడ్యుకేషన్ ఉంది. ఇంకేం చెప్పాలి? అంటే అంతకు ముందు ప్రభుత్వంలో ఇవన్నీ ఏమి ఇస్తున్నారా? అంతకు ముందు జన్మభూమి కమిటీ, ఆ కమిటీ ఏమి ఇచ్చిండ్రు? ఏమి. ఈసారి గెలిపిస్తే అన్ని ఇస్తామంటున్నారు వాళ్ళు ఏమి ఇచ్చేది ఇంకెందుకు లేదు. నన్ను అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి చిన్నగా జరుగుతుంది. ఒకే తడవ జరగాలంటే ఎటు జరుగుతుంది అన్న? 2.5 సంవత్సరం కరోనా వచ్చే, 3 సంవత్సరాలు కరోనా వచ్చే నేను. మరి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? మాకు ఈ ప్రభుత్వమే రావాలండి. ఎమ్మెల్యే రాజారెడ్డి రావాలి, రాజగోపాల్ రెడ్డి రావాలి. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? జగనే సార్. జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మంచి జరుగుతుందా? మాకు జరిగింది సార్. జరుగుతుందా? ఏమొచ్చినాయి మీకు? అమ్మ ఒడి, ఇంటి పట్ట, మా పొదుపుల లోను. ఇవన్నీ మీకు టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? లేదు సార్. మరి ప్రభుత్వం బాగుందా? బాగుంది సార్. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి. మరి సీఎం? జగన్. అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు ఈసారి? జగనే రావాలనుకుంటున్నా. జగనే అంటే ఎందుకు? అంటే జగన్ ఎందుకు రావాలి అంటే? జగన్ ఎందుకు రావాలంటే నా కరోనా టైంలో కానీ ఏ టైం అయినా కానీ ఇంతకుముందు చేసిన అప్పులు, రాష్ట్రం చేసిన అప్పులు తర్వాత కరోనా టైంలో అందియాల్సిన మొత్తం అందించిండు, చేసిండు, బాగా. జగన్ ఒక్కడు చేసిన దానికే ఇంత రాష్ట్రం మొత్తం ఇంత అప్పుల పాలైపోతుంది, ఇంత తప్పులు చేస్తుండు, రాష్ట్రాన్ని తాగడ పెడుతుండు, అమ్మేస్తుండు అన్నారు. ఇప్పుడు సంవత్సరానికి 3 సిలిండర్లు అంటుండు. ఒక సిలిండర్ ఇస్తేనే రాష్ట్రం అమ్మేసినప్పుడు 3 సిలిండర్లు ఇచ్చినప్పుడు ఎవరు తీసుకొచ్చి పెడతాడు? వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెడతాడా? ముగ్గురుంటే అమ్మఒడి వేస్తా అంటాడు. సొంత డబ్బులు తీసుకొచ్చి పెడతాడా? అదే ఈ పరిపాలన బాగుందా? బాగుంది. మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే కావాలనుకుంటున్నారా? ఇదే కావాలనుకుంటాను. ఎంతవరకు అని చేస్తాము జగన్ కోసం. మరి టీడీపీ వాళ్ళు ఈసారి మాకేయండి మేము చేస్తామంటున్నారు కదా అన్న. వాళ్ళకి సత్తా ఉంటే వాళ్ళ మగవాళ్ళు అయితే ఒకే పార్టీ సింగిల్ గా చేయమను. సింగిల్ చేయబోయినా మొత్తం ఎంతమంది వచ్చినా సరే, ఇంకా గుంపుకు వచ్చినా ఎన్ని పార్టీలు కలిసినా సరే జగన్ ఇంటికి కూడా పీక్కోలేవు. ఈసారి కూటమే వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ వల్ల కూడా ఏం కాదన్న. అంత చిరంజీవి వల్లే కాలేదు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మరి ఈసారి డైలాగ్ చెప్పినంత మాత్రం కాదన్న రాజకీయం అంటే. రాజకీయం లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఆయన మాత్రం జగన్ వస్తాడు. జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. ఈ పరిపాలనలో మీకు ఏమైనా మంచి జరిగిందా? జరిగింది. ఏం జరిగింది? 18,000 పడుతుంది మా వైఫ్. ఇంకా అది ఒకటే, పిల్లలు అందరూ పెళ్లిళ్ళు అయిపోయినాయి. 18,000 పడుతుంది. ఈ ప్రభుత్వం ఎలా ఉంది? టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఎలా ఉంది? టీడీపీ ప్రభుత్వం ఏమి లేదు కదా. అంతకు ముందు ప్రభుత్వం ఉంది కదా, బాగాలేదా అది? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు బాగుంది. వేరే సాధనలకు అందరికి మేలు చేస్తుంది కదా.
మరి అభివృద్ధి జరుగుతుందంటారా? రోడ్లు కానీ రోడ్లు కూడా ఫలితాల్లో 4 లైన్ పడతానే ఉండి జరుగుతూనే ఉండి. మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం రావాలనుకుంటారా? ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటాం. మరి ఎమ్మెల్యే ఆయన రాజమోహన్ రెడ్డి. మరి సీఎం జగన్. Please subscribe dot news.